అమ్మా అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు కాస్త బ్యాగ్ని ఇవ్వండి. ఇదిగోండి మీ బ్యాగ్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నీ మొహాన్ని చూడకూడదని చెప్పానా లేదా? అర్థం కాలేదా? సరిపోయింది, ఈరోజంతా సంక నాకపోయింది. అమ్మా అమ్మా, మీరెక్కడున్నారు? ఏమైంది బాబు, ఎందుకు అరుస్తున్నావు? నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ చెత్త మొహం నాకు కనిపించకూడదని చెప్పానా లేదా? ఆ రోజంతా సంక నాగుతుందని. క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి రాయి, ఓకే? లోపలికి పోవే. రా రా. నీకు చెబితే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి? నా కొడుకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురు రావదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీ రూమ్లో ఉండొచ్చు కదా? మా చుట్టూనే తిరుగుతున్నావు? మా ఇల్లు వదిలేసి నువ్వు ఎక్కడికైనా పోవచ్చు కదా? ఇదెందుకమ్మా వెళ్తుంది? మన రాత కొద్ది దొరికింది కదా ఇది. వాళ్ళ ఇంటి నుంచి ఉట్టు చెల్తోనే కదా వచ్చింది. పిల్లలకైనా యోగం కూడా లేదు దీనికి. ఛీ, ఎందుకు పనికిరావు. నా కొడుకు గోపాలను పెళ్లి చేసుకుంటే ఎంతమంది పిల్లలు వచ్చారో తెలుసా నీకు? మీ నాన్న అమాయకత్వం చూసి నేను మోసపోయాను. దానికే నిన్ను కోడలుగా తీసుకొచ్చాను. పా వెళ్ళి పంచోడు. ఇందులోనే తనకు షాక్ తగిలిందా? అవును సార్. దినేష్ చెప్పండి సార్. దీన్ని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి. ఓకే సార్. మీరే నాకు కాల్ చేశారా? మీరేమవుతారు? నేను తనకి భర్తను సార్. తను మా అమ్మ, ఇక ఆయన మా నాన్నగారు సార్. మీ పేరేంటి? నా పేరు గోపాల్ సార్. మీరు రండి, మిమ్మల్ని కొంచెం విచారించాలి. ఎస్ సార్. దినేష్. ఎస్ సార్. అంబులెన్స్కి ఫోన్ చేయండి. ఓకే సార్. బాడీ రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి పోస్ట్ మార్టంకి పంపించండి. పంపిస్తా సార్. అలాగే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఇదంతా ఎప్పుడు ఎలా జరిగింది? సార్, నేను ఎప్పట్లోనే ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చాను. నేను వాష్రూమ్కి వెళ్ళాను. నాన్నగారు కూడా ఎప్పట్లోనే ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళొచ్చారు. అమ్మ
అమ్మ కిచెన్లో టీ వేస్తూ ఉన్నారు. తర్వాత నా వైఫ్ ఇక్కడే ఈ టేబుల్లో ఐరన్ చేస్తూ ఉంది. నేను వాష్రూమ్ నుంచి వచ్చి చూడగానే షాక్ అయ్యాను. చూస్తే తన కింద పడిపోయి ఉంది. నేను వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్లగ్ని లాగేశాను. కానీ తను ఈలోపే చనిపోయింది సార్. ఆ తర్వాతే సార్ నేను మీకు కాల్ చేశాను. ఇక చూడండి, పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత మీరు మిగతా కార్యాలు చేయడం ప్రారంభించవచ్చు. కొంచెం ధైర్యంగా ఉండండి. రిపోర్ట్ తీసుకోవడానికి మీరు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. ధైర్యంగా ఉండండి. దినేష్, ఇన్ఫార్మ్ చేశారా? సార్ సార్ ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సార్ ఆ అమ్మాయికి కరెంటు షాక్ తగలటం వల్ల గుండె ఆగిపోయి చనిపోయిందని వచ్చింది సార్. దినేష్, చెప్పండి సార్. మనం ఆ ఇంటికి వెళ్ళినప్పుడే ఒకటి గమనించాను. ఆ ఐరన్ బాక్స్ వైర్ చూస్తే అది 2 మీటర్ల లెంత్ ఉన్నట్టుంది. ఆ స్విచ్ బోర్డ్ నుండి టేబుల్ కూడా దాదాపు 2 మీటర్ల దూరంగా ఉంది. దీని ప్రకారం చూస్తే ఎలా అమ్మాయి ఆ ఐరన్ బాక్స్ నుంచి షాక్ తగిలి చనిపోయిండొచ్చు అంటావు దినేష్? అవును సార్, మీరు చెప్పింది నిజమే. దినేష్, దీన్ని చూస్తే వేరేదో విషయం ఉన్నట్టుంది. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేము. అవును సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నేను ప్రియా వాళ్ళ నాన్ని. సార్, నా కూతురికి ఏమైంది సార్? నా కూతురికి ఏమైందో చెప్పండి సార్. ప్లీజ్ ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. ముందు కూర్చోండి. మంచినీళ్ళు తాగండి. కంగారు పడకండి. ఇప్పుడు నిదానంగా చెప్పండి. సార్, ఏం జరిగిందో చెప్పండి. నా కూతురిని వీళ్ళందరూ కలిపి చంపేశారు సార్. నా కూతురిని వీళ్ళే హత్య చేశారు సార్. నా కూతుర్ని చాలా కష్టపెట్టారు సార్. ఇవ్వాల్సినంత ఇచ్చేసాను సార్. అయినా కానీ మా అమ్మాయిని చంపేశారు సార్. మీరే ఎలాగ న్యాయం చేయాలి సార్. సార్, మా అమ్మాయిని అప్పుడప్పుడు కొడతారంట సార్. చాలా టార్చర్ చేస్తారంట. వాళ్ళు నాతోనే చెప్పారు సార్, ఆస్తి ఇవ్వకపోతే మీ అమ్మాయిని చంపేస్తామని అన్నారు సార్. ఇప్పుడు నేను చంపేశారు సార్. మా అమ్మాయికి న్యాయం జరగాలి. మీ వల్లే సాధ్యం అవుతుంది సార్. మీరు ధైర్యంగా ఉండండి. కాస్త ప్రశాంతంగా ఉండండి. దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇవ్వండి. నేను వెంటనే యాక్షన్ తీసుకుంటాను. మీకు పుణ్యం ఉంటుంది సార్. మీకు రుణపడి ఉంటాను సార్. సార్, ఆ అమ్మాయి ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది సార్. ఆ ఫారెన్సిక్ రిపోర్ట్లో ఏముందంటే ఆ అమ్మాయి చేతిలో కొన్ని ఆధారాలు ఉన్నాయి సార్. అలాగా? దినేష్, చెప్పండి సార్. సుమన్ నాన్నగారు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ వీటిని పెట్టుకొని మనం గోపాల్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేద్దాం. అలాగే సార్. వెళ్ళి ఆ గోపాల్ని తీసుకురా. ఓకే సార్.
ఈ షర్ట్ వేసుకున్నారు? షర్ట్ చూసారా ఎలా నలిగిపోయి ఉందో? నాకు ఇచ్చుంటే నేను ఐరన్ చేసి ఇచ్చేదాన్ని కదా. సరే ఓకే, షర్ట్ విప్పివ్వండి, నేను ఐరన్ చేసి ఇస్తాను. ఇలా చూడు, నేను నీతో ఎన్నిసార్లు చెప్పానే, నేను ఆఫీస్కి వెళ్ళడానికి ముందు నా మొహం ముందు నిల్చోక చెప్పానే లేదా? తర్వాత నాకు ఈ ఫార్మాలిటీస్ అంటే చెడ్డ చిరాకు, అర్థమైందా? నాతో మాత్రమే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంత రూడ్గా ఎందుకు? మీరు నాకు తెలియని వ్యక్తా ఏంటి? నువ్వే తెలుసుకోవక్కర్లేదు, నేను నీకు డివోర్స్ ఇవ్వబోతున్నాను, అర్థమైందా? ఏరా గోపాల్, చెప్పండి నాన్న. నువ్వు కోడల దగ్గర డబ్బులేమైనా అడిగి గొడవ పెట్టుకున్నావు ఏంటి? నాన్న, అది ఏంటంటే మాట్లాడాను, కానీ ఏవి సరిగ్గా రాలేదు. ఏం కాదనిందా? వీడి వల్ల ఏమీ కాదు, నేనే తన్ని పిలిచి అడుగుతాను. అలాగే పిలు. ప్రియా, ప్రియా, కూర్చో. ఏమైంది ప్రియా? డబ్బుల గురించి మీ నాన్నతో ఏమైనా మాట్లాడావా? అత్తయ్య, దీని గురించి ఎలా మాట్లాడాలో నాకు అసలు అర్థం కావడం లేదు. ఇందులో ఏంటమ్మా నువ్వు బాధపడుతున్నావు? ఇచ్చేది మీ నానే కదా. మెడలో తాళి కట్టినప్పుడు ఇవరా ఏంటి? కానీ మావయ్య గారు ఇంతకు ముందంతా మనం అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ ఉన్నారు కదా, నన్ను మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఎలా అడగమంటారు? మీ నాన్న కానుకలేం గొప్పగా ఇచ్చేలేదులే. మాలాంటి అత్తమావులు నీకెక్కడైనా దొరుకుతారా? ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు అవసరం అవుతున్నాయి, ఆ మాత్రం కూడా ఇవ్వలేరా? అత్తయ్య గారు, ఖచ్చితంగా మా నాన్నగారి దగ్గర డబ్బు లేదు. సరే, డబ్బు ఇల్లుంది కదా, ఇవ్వాలనుకుంటే ఇల్లు అమ్మి కూడా ఇవ్వచ్చు కదా. ఇల్లు అమ్మేస్తే మా నాన్నగారు ఎలా బ్రతుకుతారు? అలాగా? మీ నాన్నగారిని తెలుసుకుని అంత దిగులు పడుతున్నావా? ఓ పంచే, నువ్వు మీ నాన్నగారికి బయలుదేరు పో. ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను మీ భార్యని. ఏంటి భార్య? మీ అయ్యే మమ్మల్ని ఎర్రి పుష్పాలను చేసి మోసం చేశాడు. మీ బాబు ఒక్క రూపాయి కన్నా కట్నం ఇవ్వలేదు. నేను చెప్పింది బాగా ఇను. నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలంటే వెళ్ళి డబ్బులు తీసుకుని రా, లేదంటే ఆయనతోనే కాపురం చేయి, అర్థమైందా? మీరు కూడా నేను చెప్పినట్టు వినండి. నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చాను, కోడలిగానే పోతాను. విన్నావా? సినిమా డైలాగులు కొట్టుకో. చూసారా నాన్న దీన్ని? నీ పొగరు చాలా ఎక్కువైంది. రావే, నీ పొగరుని అంచుతాను. రా రా. చూసారా ఎంత పవర్గా మాట్లాడుతుందో? చూసావా ఎలా మాట్లాడుతుందో? చూడు. వర్మగారు ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మాయికి డైవోర్స్ అయిందని చెప్పారు. ఎవరైనా అబ్బాయి ఉంటే కట్న కానుకలు ఎంతైతే అంత ఇస్తానన్నారు. సపోజ్ తనకు గోపాల్తో పెళ్లి జరగకుండా ఉండుంటే వర్మ కూతుర్నే మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుండేవాళ్ళం. సరే వదులు, అప్పుడు జరగకపోతే ఇప్పుడు జరిపిద్దాం. ఇప్పుడేం మించిపోయింది? ఏంటి నాన్న ఏమైనా మాట్లాడుతూనే ఉంటారా? ప్రియా నాకు డివోర్స్ ఇస్తేనే కదా ఇవన్నీ మనం చేయగలం. తను నీకు డైవర్స్ ఇవ్వనే వదు, ఈయనేదో చెప్పాలనే చెప్తున్నాడు కాబోలు. వెనకటికి ఏదో చెప్తారు కదా, ఒకవేళ బ్యాగు లోపల బట్టలు పెట్టలేకపోతే అది ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. కాదు, ఆ బట్టలు బ్యాగు లోపల ఉంటే ఎప్పుడూ మంచిది. ఏంటి నాన్న మీరు బట్టలు బ్యాగు అని? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. నీ పైన నాకు చాలా సందేహంగా ఉందిరా, నువ్వు నాకు పుట్టేవో లేదో అని. వీడు మీకే పుట్టాడు 100%. ఒరే పిచ్చనా కొడుకా, కోడల్ని నీ నుంచి దూరం చేయడానికి నేను మాట్లాడుతున్నాను. అరే నా అయ్యా, ప్రియ నాకు డివోర్స్ ఇస్తేనే ఈ పనులని మనం చేయగలం.
ఒరే పిచ్చవాడా, నా కోడల్ని ఈ లోకం నుంచి పంపుదామని మాట్లాడుతున్నా. అదేలా నాన్న? చెప్తా. ఏంటంటే కోడలు ఇస్త్రీ చేస్తూ ఉంటుంది, అప్పుడు దానికి షాక్ కొడుతుంది, దానివల్ల అది చచ్చిపోతుంది. ఇలాగే చేద్దాం. పాము వస్తుంది, మనకు పట్టిన పీడ విరగడవుతుంది. కరెక్ట్ గానే చెప్తున్నా నానోయ్, నువ్వు చెప్పింది సరిగ్గానే ఉంది. ప్రియాకి కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టించి దాని పీడ వదిలించుకుందాం, ఏమంటారు? పోలీసుల దగ్గర ఏం చెప్పాలంటే అది కరెంట్ షాక్ కొట్టి పోయిందని చెప్తాం. సరే సరే, ఇప్పుడు చెప్పండి, దాని గ్యారంటీ ఏంటి? వర్మ తన కూతుర్ని మన గోపాలకిచ్చి పెళ్లి చేస్తాడని 100% తప్పకుండా చేస్తాడు. ఇది వేరే విషయం. వర్మ ఏం చెప్పాడంటే వాడు కూతురు గర్భవతి అయిందంట, పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదంట. ఇదో సినిమాలో చెప్పే డైలాగులు చెప్పావు కదా, ఈ ఇంటికి కోడలుగా వచ్చాను అని. నువ్వు ఇప్పుడు కోడలుగానే బయటికి పోవాల్సిన అవకాశం వచ్చింది. కోడలా, నువ్వు త్వరగా వెళ్ళి దేవుని చూడబోతున్నావు. ఏంటంటే నీకు చివరి కోరిక ఏదైనా ఉంటే నా దగ్గర చెప్పకూడదు. ఏంటే అది మేమందరూ చేయటానికి అవదు. అదేంటంటే నువ్వు ఇక్కడ ఉన్న వలన మాకేది మంచి జరగటలేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే మాకు లెటర్ తగులుతుంది. మా కోసం మాకు కొంచెం చేసి పెట్టమా? ప్లీజ్ నన్ను వదలండి, నన్ను వదిలేయండి. దయచేసి నన్నేమి చేయకండి. పట్టుకోరా, ప్లీజ్ నన్నేమి చేయకండి. వదలండి, నన్నేం చేయకండి, వదలండి, వదలండి, నన్నేం చేయకండి, వదలండి, నన్ను వదలండి. ఎందుకు చేతులు లాక్కుంటున్నా? ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఇలాగే సార్, మేమందరం కలిపి తనని చంపేశాం. సార్. మా నాన్న ఆశపడింది ఏమిటంటే నేను ఇంకొక పిల్లని చేసుకోవాలని. అలా చేస్తే మాకు కట్నం ఎక్కువ వస్తుందని సార్, అందుకే చేశారు. దినేష్ సార్, వీడిని కోర్టుకి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. ఇంకా వీడి తల్లిదండ్రులను కూడా తీసుకురా. అలాగే సార్.